సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్కు రావడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఆయన హైదరాబాద్కు చేరుకున్న తర్వాత హైదరాబాద్లో సిబిఐ కార్యాలయంలో ఇక్కడి తెలంగాణ సిబిఐ అధికారులతో ఆయన ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ ఇంటర్నల్ సమావేశానికి సంబంధించిన వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అయితే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణ జరపాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించి పంపిన నేపథ్యంలో, అలాగే ఇతర అంశాలు కూడా కొన్ని ముడిపడి ఉన్న నేపథ్యంలో వీటిపైన ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇది అకార్డింగ్ టు సోషల్ మీడియా. అఫీషియల్గా సిబిఐ నుంచి ఇది రాలేదు, ఎటువంటి సమాచారం మనకు లేదు. 2025 సెప్టెంబర్ 1న 2025 సెప్టెంబర్ 1న అంటే ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సిబిఐకి ఈ కేసును అప్పగించింది. అయితే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణను ప్రారంభించలేదు. ఇంకా ప్రారంభించలేదు. ప్రారంభిస్తుందా లేదా అనేది కూడా ఇంకా మనకు తెలియదు. సో తెలంగాణలో ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో కుంగుబాటు ఏదైతే జరిగిందో 2023 ఆల్మోస్ట్ అక్టోబర్ ప్రాంతాల్లో, ఆ కుంగుబాటుకు సంబంధించిన వ్యవహారం ఈ మొత్తం ఎపిసోడ్కు మూలం. మొత్తం ఎపిసోడ్కు ఆ మేడిగడ్డ బ్యారేజ్లోని ఒక పిల్లర్ కుంగిపోవడమే ముఖ్యమైన ఇష్యూ. దీంతో ఇక అసలు ఈ ప్రాజెక్టు సంబంధించిన డిజైన్లు కావచ్చు, అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్ల వ్యవహారం కావచ్చు, టెండర్ల అంచనాలను విపరీతంగా పెంచడం కావచ్చు, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిర్వహణపరమైన లోపాలు కావచ్చు, అసలు నిర్మించేటప్పుడే జరిగిన లోపాలు కావచ్చు, వీటన్నిటిపైన సమగ్రంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. దాదాపు 665 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టులో డిజైన్ లోపాలు ఉన్నాయని, అట్లాగే నిధుల దుర్వినియోగం జరిగిందని, అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వాళ్ళు తమ డ్యూటీని పాటించలేదని రకరకాల విషయాలను కమిషన్ బయటపెట్టింది, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఈ ప్రాజెక్టును పరిశీలించి ఇందులో చాలా లోపాలు ఉన్నట్టుగా ఎత్తి చూపింది. అండ్ దీనిపైన ఈ మధ్య లోక్సభలో కేంద్ర మంత్రి కేంద్ర ఇరిగేషన్ మంత్రి కూడా ఒక ప్రకటన చేశారు. ఈ దేశంలో ఆల్మోస్ట్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న 2-3 ప్రాజెక్టులలో మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఒకటని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా లోక్సభలో తెలిపింది. సో అందువల్ల ఈ కాళేశ్వరంకు సంబంధించిన ఇష్యూ ఒక బర్నింగ్ టాపిక్గా కనబడుతోంది. దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది ఏంటి అనే దానిపైన రకరకాల అంశాలు చర్చకు వస్తున్నాయి. ఫైనల్గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. సిబిఐ విచారణ జరగకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలు సందర్భాల్లో ఆరోపించడాన్ని ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. అండ్ ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే, గతంలో రాష్ట్రంలో సిబిఐ రాకూడదంటూ అప్పట్లో కేసీఆర్ హయాంలో ఒక జీవో ఉంది. సో ఆ జీవోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది. ఇది సెప్టెంబర్ 2వ తేదీన. కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులో ఇరిగేషన్లో జరిగిన అవకతవకలపైన దర్యాప్తును కేంద్ర సంస్థ సిబిఐకి అప్పగించినట్లు సెప్టెంబర్ 2న 2025 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అట్లాగే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపైన దర్యాప్తు చేపట్టాలని సిబిఐకి తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాసింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్లస్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని విజ్ఞప్తి కూడా చేసింది. అలాగే కాళేశ్వరం కార్పొరేషన్ అండ్ అంతరాష్ట్ర అంశాలపై కూడా విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. అండ్ సిబిఐ ఎంట్రీని అంటే సిబిఐ రాష్ట్రంలోకి రాకూడదు, రాష్ట్రంలో ఏ ఇష్యూస్ని కూడా చేపట్టడానికి వీల్లేదంటూ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 30న కేసీఆర్ ఒక జీవో ఇచ్చారు. అప్పట్లో అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో దాన్ని జీవో 51ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాష్ట్ర హోంశాఖ జీవో నంబర్ 104ను విడుదల చేసింది. ఇది సెప్టెంబర్ 2025లో. ఇంకోటి 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లోని 16, 17, 18, 19, 20, 21 ఆల్మోస్ట్ 6 పిల్లర్లు కుంగిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంటే దీంట్లో ఒక పిల్లరు బాగా నెర్రెలు పడినట్లుగా మనకు కనిపించింది. సో రిమైనింగ్ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టుగా ఎన్డీఎస్ఏ కూడా చెప్తోంది. అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కూడా చెప్తున్నారు. సరే, మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ 2023 నవంబర్ 1న ఒక నివేదికను అప్పటి ప్రభుత్వానికి అందజేసింది. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి. కానీ దాన్ని కేసీఆర్ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత 2024 మార్చ్ 14న తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను నియమించింది. 2025 జూలై 31న అంటే ఆల్మోస్ట్ ఒక 15 నెలల తర్వాత 2024 మార్చ్ 14న కమిషన్ను నియమిస్తే 2025 జూలై 31న ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. తర్వాత దీంతో పాటు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా ఈ 2 బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నట్టుగా ఎన్డీఎస్ఏ చెప్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన నిపుణులు, ఆ అథారిటీ నియమించిన కమిటీ చెప్తోంది. పిసి ఘోష్ కమిషన్ను 2025 ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఆగస్టు 31న తెలంగాణ శాసనసభలో చర్చించారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు తాజాగా అసలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియామకమే చెల్లదు, అట్లాగే ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ రాష్ట్ర హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి అండ్ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళంతా వాదిస్తున్నారు. ఈ కేసు ఇంకా రాష్ట్ర హైకోర్టులో ప్రోగ్రెస్లో ఉంది, అంటే విచారణ జరుగుతోంది. దీనిపైన ఇంకా ఫైనల్ కంక్లూజన్కు హైకోర్టు రాలేదు. ఇంకోవైపు ఏమో ఒకవేళ ఈ కేసు కనుక సిబిఐ టేకప్ చేస్తే దీనికి సంబంధించిన పరిణామాలు మళ్ళా వేరే రకంగా మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.